హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. వంకాయతో పప్పుని ఎప్పుడైనా చేశారా? వంకాయతో పప్పు చేస్తారని మీకు తెలుసా తెలీదా? నాకైతే పెళ్ళైన తర్వాత మాత్రమే తెలిసింది. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎప్పుడు వంకాయతో పప్పునైతే చేయలేదు. ఫస్ట్ టైం పెళ్ళి అయిన తర్వాత అత్తయ్య ఒకసారి కుక్ చేసినప్పుడు వంకాయతో పప్పుని చేస్తారా, ఇదేంటబ్బా అనుకున్నాను. కానీ కుక్ చేసిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఇంత టేస్టీగా ఉండే ఈ వంకాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్లోకి 1.5 కప్పుల కందిపప్పుని తీసుకోవాలి. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పప్పు ఉడకడానికి సరిపడినన్ని నీళ్ళని వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి ముక్కలు, మీకు అవసరం అనుకుంటే ఒక టొమాటోను కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, అలాగే కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఈ పప్పుని ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ వంకాయ ముక్కలను కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నేను చూపిస్తున్నట్లుగా ఒక పక్కన పెట్టుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ఆవిరంతా పోయేంత వరకు దీన్ని చల్లగా అవ్వనివ్వాలి. కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి పులుపు సరిపోతుంది అనుకుంటే చింతపండుని ఉంచేసుకోవచ్చు, లేదు పులుపు ఎక్కువగా ఉంది అనిపిస్తే చింతపండుని తీసేసుకోవచ్చు. దీనికి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఏదైనా స్మాషర్ తోటి మరీ మెత్తగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా నేను చూపిస్తున్నట్లుగా మెదుపుకోవాలి. పప్పు అయితే రెడీగా ఉంది. ఇప్పుడు దీనికోసం తాలింపుని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కాస్త కచ్చాపచ్చాగా దంచుకున్న 6-7 వెల్లుల్లి రెబ్బలు, 3 రెమ్మల కరివేపాకు, ఒక 3 ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు తాలింపుని ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత టేస్ట్ ఇంకొంచెం పెంచడం కోసం 1/2 టీ స్పూన్ అంతా ఇంగువను కూడా వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా రెడీ అయిన ఈ తాలింపుని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పప్పులోకి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల పప్పుకి తాలింపు స్మెల్ బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే వంకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.